మార్నింగ్ ఎవ్రీవన్. ఇట్స్ ద నెక్స్ట్ డే. సో నైట్ చూసారు కదా, మేము కొంచెం అలా పాటలు పాడుకుంటూ చిల్ అయ్యాం. తర్వాత డిన్నర్ చేసాం, బట్ నేను ఇంకా అదేం షూట్ చేయలేదు. కొంచెంసేపు టీవీ చూసాము. సో వీ వర్ జస్ట్ రిలాక్సింగ్. ఇంకా నాకు షూట్ చేయడానికి థాట్ కూడా రాలేదు అనమాట. సో ఇంకా పడుకుని పోయాం. అండ్ ఇట్స్ ద నెక్స్ట్ మార్నింగ్ విత్ అ న్యూ వీడియో అగైన్. అండ్ హ్యాపీ బర్త్డే టు యూ ఆన్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్. సో టుడే ఈస్ మై హస్బెండ్స్ బర్త్డే. సో మా హస్బెండ్ ఎలా అంటే హీ డోంట్ లైక్ ఎనీ సెలబ్రేషన్స్. తనకు అస్సలు నచ్చదు అనమాట బర్త్డే సెలబ్రేట్ చేయడం కానీ, కేక్ కట్ చేయడం, సర్ప్రైజెస్. ఈవెన్ ఎవరైనా విష్ చేసినా కూడా తనకి నచ్చదు. సో హీ వాంట్స్ టు బి వెరీ సింపుల్ అండ్ నార్మల్ డే అనమాట. సో అందుకని ఎక్కువ హడావుడు అయితే ఏమి ఉండదు. మీరు ఎక్స్పెక్ట్ అంటే బర్త్డే అనగానే కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, సో అట్లాంటి హడావుడు అయితే ఏమి ఉండదు. సో అందుకని చెప్పి వాట్ వీ థాట్ ఈస్ సరే, సర్ప్రైజెస్ సిస్టమ్ ఉండదు, సెలబ్రేషన్ సిస్టమ్ ఉండదు, లెట్స్ మేక్ సమ్ మెమరీస్, లెట్స్ స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్ అని చెప్పి మేము యాక్చువల్గా రిసార్ట్ బుక్ చేసుకున్నది. సో నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే యాజ్ వీ గ్రో అప్, లైక్ మనం చిన్నగా ఉన్నప్పుడు, అట్లీస్ట్ ఇన్ మై కేస్ నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు బర్త్డే అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉండేది. కొత్త బట్టలు కొనుక్కోవాలి, వాళ్ళకి అన్ని చాక్లెట్స్ కొనాలి, ఇది కొనాలి, అది కొనాలి, అది చేయాలి, ఇది చేయాలి. బట్ యాజ్ ఐ గ్రో అప్ నాకు మటీరియల్స్ కంటే కూడా ఐ వాంటెడ్ టు స్పెండ్ ఇట్ మోర్ ఆన్ ఎక్స్పీరియన్సెస్. ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్దాం, ఆర్ ఏదైనా కొత్త థింగ్ ట్రై చేద్దాం, ఆర్ ఇప్పటిదాకా మనం ఏదో ఒక విష్ లిస్ట్ ఉంటుంది కదా, ఇది చెయ్యాలి అని, అలాంటిది ఏదన్నా చేద్దాం. So even I prefer more on experiences these days on my birthdays rather than any materialistic things. Okay, so manchi weather lo manchi view to hot cup of coffee, water aithe nenu taagutunanu. And ivalti plans aithe peddaga em levu. So మేము మా టైంని బట్టి అర్థమవుతుంది, నాకు ఇంకా ఏమైనా చేంజ్ చేసుకోలేదు. బట్ స్టిల్ సో ఇవాళ వచ్చేసి వాటర్ పార్క్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉందన్నమాట. మాకు ఇవాళ 11 o'clock చెక్అవుట్ అండ్ టైం అరౌండ్ 7:30 అవుతుంది అనుకుంటా. సో కొంచెం హాట్ వాటర్ తాగి రిలాక్స్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి దెన్ వీ విల్ గో టు పూల్ అండ్ వాటర్ పార్క్ బికాస్ 9 o'clock ఓపెన్ చేస్తారు. సో అది అయిపోయిన తర్వాత వచ్చి రూమ్ లో ఫ్రెష్ అయిపోయి 11 o'clock చెక్అవుట్ చేయాలి. యాక్చువల్ గా నిన్న మేము లంచ్ కూడా ఇక్కడే చేసేద్దాము అని అనుకున్నాము, బట్ తెలియదు ఇంకా వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉంటాయి అనేది. ఒకవేళ లంచ్ ఇక్కడ చేయకపోతే బయటకు వెళ్ళి లంచ్ ఎక్కడైనా చేసి కాసేపు అలా తిరిగి దెన్ విల్ గో బ్యాక్ టు అవర్ హోమ్. సో యా, ఏదైనా మా డే ఎలా నడుస్తుంది అనేది మీరు వీడియోలో అయితే చూస్తారు. ఇప్పటికే ఇంట్రో చాలా చాలా పెద్దగా అయిపోయింది. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. అండ్ వీడియో స్టార్టెడ్ అయినా చెప్తున్నాను, ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇప్పటిదాకా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ దట్ సబ్స్క్రైబ్ బటన్. అండ్ లెట్స్ స్టార్ట్ ద డే అండ్ ద వీక్ టుగెదర్. So yeah, my husband was chilling in the property and I came for a morning walk. So general ga kuda nato nen time spend cheskovam నాకు ఇష్టం, because that is when I listen to my thoughts very carefully and consciously. So I'll just speak out ఆ time లో నేను ఏం అనుకున్నాను అనేది. నేను స్కూల్లో జాయిన్ అయిన తర్వాత I got a chance to speak with a lot of women, especially from the age 30 to 37 ఆ age group వాళ్ళది. And most of the women తో మాట్లాడిన తర్వాత నాకు కామన్ గా అర్థమైన ఒక పాయింట్ ఏంటి అంటే, విమెన్ ఎట్ దట్ ఏజ్ స్ట్రగల్ అ లాట్ టు స్పెండ్ టైమ్ ఫర్ దెమ్సెల్వ్స్. బికాస్ వాళ్ళకి అప్పుడు ఆ ఏజ్ లో ఆల్రెడీ కిడ్స్ ఉంటారు చాలా మందికి. సో కిడ్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వర్క్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో దే హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ ఆన్ దేర్ ప్లేట్. సో దానివల్ల వాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేసుకోవడం చాలా కష్టం అయిపోతుందని అయితే నాకు అర్థమైంది. అండ్ I also feel that when you go through a lot physically, mentally, manaki emotional support kuda chaala avasaram anpistundi. Because mana anta face chestunnappudu manaki chaala emotions untayi. Sometimes we become sad, sometimes we become frustrated, sometimes mana meeda manake doubt vastundi asalu cheyagalutama leda ani cheppi, or nenu baga chestunnana leda ani we try to seek for validation, or sometimes just we expect someone to pat on our back, hey, you're doing great and cheppi. But sadly most of the women, at least to whom with I spoke, they lack that emotional support as well. So నేను దీని గురించి అయితే కొంచెం మాట్లాడదాము అని అనుకుంటున్నాను. But one point to all the women I say is, you are doing a great job, guys. Irrespective of what you're doing or irrespective of how you're doing,
you are doing a very, very great job, because handling all of those things at once is not an easy thing, and you are doing it so good. ఆ సౌండ్స్ విన్నారు కదా గైస్, ఆ వీడియో చూసారు కదా క్లిప్పింగ్, అవన్నీ బ్యాట్స్. నేను ఫస్ట్ ఏంటి ఇన్ని పక్షులు ఇంత డిఫరెంట్ గా ఉన్నాయి సౌండ్ అని చెప్పి ఏంటా అని చూస్తే బ్యాట్. సో నాకు నిన్న రాత్రి యాక్చువల్లీ ఒకటి కనిపించింది. నేను అనుకున్నాను ఇక్కడ బ్యాట్స్ ఎందుకుంటే అది ఇంకోటి ఏదో అనుకున్నా, బట్ దోస్ ఆర్ రియలీ బ్యాట్స్. అండ్ అన్ని బ్యాట్స్ ఒకటేసారి నేనైతే ఫస్ట్ టైం చూసాను. యా ఓకే, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి, ఐ థింక్ బ్రేక్ఫాస్ట్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిన వాళ్ళు సెటప్ చేశారు. నేను చూపించాను కదా. సో దిస్ ఈజ్ అవర్ ప్రాపర్టీ, డీలక్స్ విల్లా 1, అండ్ దీని ఆపోజిట్ వీ హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్ రెస్టారెంట్ అనమాట. సో నేను నాకు వాక్ వెళ్ళినప్పుడు చూసాను ద బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ దే ఆర్ సెట్టింగ్ అప్. అని నిన్న నైట్ కూడా వాళ్ళు చెప్పారు ఆల్మోస్ట్ 7 కల్లా స్టార్ట్ అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని. సో మా హస్బెండ్ లోపల ఫ్రెష్ అవుతున్నారు, నేను కూడా కొంచెం ఫ్రెష్ అయ్యి విల్ మూవ్ టు ద బ్రేక్ఫాస్ట్. చూస్తున్నారు కదా యమ్మీ యమ్మీ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ తింటూ చూస్తూ ఇందాకటి టాక్ అయితే కంటిన్యూ చేద్దాము. సో యాజ్ ఐ సెడ్ దట్ విమెన్ జగల్ ఎ లాట్ టు స్పెండ్ టైమ్ ఫర్ దెమ్సెల్వ్స్. సో నేను ఫాలో అయ్యే ఒక హ్యాబిట్ అయితే నేను చెప్తాను గైస్, దట్ ఈస్ కీప్ యువర్ సెల్ఫ్ యాజ్ ద ప్రయారిటీ. ఐ నో మనకి విమెన్ గా చిన్నప్పటి నుండి కండిషన్ చేసేసారు దట్ యునో your family is first, so వాళ్ళ responsibilities first, or వాళ్ళ happiness first, వాళ్ళ priorities first ilaga. While I agree that our families are important and our loved ones are important, you cannot fill the other cups when your cup is empty. So start loving yourself, start taking care of yourself, and I promise you guys, మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ప్రేమించుకుంటారో, when your soul is happy, మీరు మీ లవ్డ్ వన్స్ ని ఇంకా ఎక్కువ ప్రేమించగలరు, ఆర్ వాళ్ళని ఇంకా బాగా టేక్ కేర్ చేయగలరు. అండ్ ఇంకొక బోనస్ ఏంటి అంటే దీనివల్ల యువర్ లవ్డ్ వన్స్ ఆల్సో స్టార్ట్ రెస్పెక్ట్ యూ మోర్, అండ్ మిమ్మల్ని ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు. ట్రస్ట్ మీ గైస్, దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఫాలో అండ్ ఐ రికమెండ్ ఎవ్రీ విమెన్ అవుట్ దేర్ టు ఫాలో as well. సో దీని గురించి అయితే ఇంకా వీడియోలో మాట్లాడుకుంటూ ఉందాం. సో వీడియోని చివరి వరకు చూడండి, అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ దట్ లైక్ బటన్, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ దట్ సబ్స్క్రైబ్ బటన్. అండ్ ఇక్కడైతే మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది, అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు ద వాటర్ పార్క్. సో మేము పూల్ అండ్ వాటర్ పార్క్ వెళ్తున్నాం. నేను మీకు కూపన్ చూపిస్తానని చూపించలేదు కదా. సో ఇలా వాళ్ళు కూపన్స్ ఇస్తారనమాట. వాటర్ పార్క్ ఒకటి, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్కి ఒకటి. సో ఎవరైతే స్టే ఉంటారో వాళ్ళకి ఈ కూపన్స్ ఉంటే ఎంట్రీ ఫ్రీ అనమాట. ఒకవేళ మనకి అంటే డే అవుట్ లాగా ఉంది, మనం స్టే చేయట్లేదు అంటే కనుక మనకి ఆ యాక్టివిటీ దగ్గరికి వెళ్ళినప్పుడే మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఎవరైతే స్టే చేస్తారో వాళ్ళకి దిస్ ఇస్ ఫ్రీ. బట్ ఇది మీరు చెక్అవుట్ లోపలే యూజ్ చేసుకోవాలి. వన్స్ యూ చెక్అవుట్ టైమ్ ఇస్ డన్, దీని వ్యాలిడిటీ అయిపోతుంది. లెట్స్ గో. మనం ఒక పూల్ చూసాం కదా, అది వచ్చి కొంచెం ప్రైవేట్ పూల్ లానే, కాకపోతే ఏంటి అంటే అసలు ఎవరు లేరు, వాటర్ కూడా అంత క్లీన్ గా లేదు. సో వాటర్ పార్క్ దగ్గర ఉన్న వాటర్ పార్క్ లోపల ఇంకొక స్విమ్మింగ్ పూల్ ఉందంట. సో అక్కడ ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి వాటర్ కొంచెం క్లీన్ చేస్తూ ఉంటారు అని. అండ్ ఇక్కడ జనాలు కూడా కొంచెం కూర్చున్నారు. సో ఇట్ వాజ్ నాట్ దాట్ కంఫర్టబుల్ ఎనఫ్. ఓకే, సో ఇప్పుడైతే మనం వాటర్ పార్క్ లోపలే వెళ్దాం. సో అక్కడ ఒక పూల్ ఉందంట, వెళ్ళిపోతే. అండ్ నేను చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే
వాటర్ ప్రూఫ్ కవర్ ఉంటుంది కదా, అది ఉంది యాక్చువల్గా ఇంట్లో. నేను హడావిలో దాన్ని తేవడం మర్చిపోయాను. సో ఐ డోంట్ నో నేను ఎంతవరకు దాన్ని షూట్ చేయగలను లోపల అన్నది. మాక్సిమం ఐ ట్రై టు కవర్ బిట్స్ ఇన్ పీసెస్. సో లెట్స్ గో అండ్ సీ. సో నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ స్పా సర్వీసెస్ కూడా ఉన్నాయన్నమాట. బట్ ఫర్ 20 minutes దే ఆర్ ఛార్జింగ్ 1000 rupees. ఒక హెడ్ మసాజ్ నెక్ మసాజ్కి కూడా దే ఆర్ టేకింగ్ దట్ ఓన్లీ, దట్ రేంజ్. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్, బట్ మేమైతే ఆప్ట్ చేసుకోలేదు. 2 more points about that. ఒకటి ఏంటి అంటే స్టార్ట్ ప్రయారిటైజింగ్ యువర్ టాస్క్ గైస్. అన్ని పనులు ఒకటే రోజు చేసేయాలి అని అనుకోవడం ఇంపాసిబుల్. సో వెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్, మీ కిడ్స్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మీ వర్క్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మీకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. సో ఇలాంటి చాలా థింగ్స్ ఉన్నప్పుడు మీ ప్లేట్లో స్టార్ట్ ప్రయారిటైజింగ్ ఇట్. అన్ని ఒకటేసారి చేయాల్సిన అవసరం లేదు. ఏది చాలా ఇంపార్టెంట్ టాస్క్ అప్పుడు అనేది మీరు డిసైడ్ చేసుకొని డూ దట్ టాస్క్, అండ్ మిగతాది మీరు రెస్ట్ ఆఫ్ ద డేకి వదిలేసేయండి, నెక్స్ట్ డేకి వదిలేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే స్టార్ట్ డెలిగేటింగ్ ద టాస్క్. ఇప్పుడు మీ కిడ్స్కి హోంవర్క్ చేయించాలి, ఇంట్లో కుకింగ్ కూడా చేయాలి. సో ఈ రెండిట్లో మీ ప్రెజెన్స్ ఎక్కడ ఇంపార్టెంట్ అనేది ఆలోచించుకోండి. మీ కిడ్ హోంవర్క్ చేయించడంలో మీ ప్రెజెన్స్ ఇస్ ఇంపార్టెంట్. సో స్టార్ట్ డెలిగేటింగ్ కుకింగ్ టాస్క్ ఫర్ సమ్వన్ ఎల్స్. మీరు హైర్ చేసుకోగలిగితే కుక్ ని హైర్ చేసుకోండి, లేదా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ని హెల్ప్ తీసుకోండి. హే ఐఎమ్ ఆక్యుపైడ్ విత్ సమ్వన్ ఎల్స్, సంథింగ్ ఎల్స్, ప్లీజ్ హెల్ప్ దిస్ అని చెప్పి. చాలా మంది విమెన్ హెల్ప్ అడగడానికి ఇబ్బంది పడతారు గైస్. ప్లీజ్ స్టార్ట్ టేకింగ్ హెల్ప్ అండ్ ప్లీజ్ స్టార్ట్ డెలిగేటింగ్ ద టాస్క్. అన్ని మీరే చేయాలి అనుకుంటే ఎగ్జాస్ట్ అయిపోతారు, అండ్ మీకంటూ మీకు టైం స్పెండ్ చేయడానికి అస్సలు అవ్వదు. ద ఓన్లీ రిజల్ట్ ఇస్ బర్న్ అవుట్. So please start taking help from others. Please delegate the task and please prioritize your task. Ante. So yeah, we are just done. Actually గా పూల్ ఇక్కడ వాటర్ పార్క్ ది బాగుంది. ఇట్స్ వెరీ ప్రైవేట్, చాలా ప్రైవేట్ పూల్ లా ఉంది. బికాస్ ఇంకా మేము వెళ్ళిన టైం అప్పుడే స్టార్ట్ కాబట్టి జనాలు కూడా ఎవరు లేరు. బట్ నా హైట్ కొంచెం డీప్ అనుకోండి, బట్ ఇట్స్ వెరీ గుడ్. అండ్ వాటర్ పార్క్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. స్లైడ్స్ ఎక్కువ ఆప్షన్స్ అయితే లేవు, బట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇస్ గుడ్. మాకు ఎక్కువ టైం లేదు కాబట్టి నేను అంత ఎక్కువసేపు అయితే ఉండలేదు. ఇట్స్ ఆల్మోస్ట్ 10-15 రైట్ నా. యాక్చువల్గా లియోనియాలో కూడా మీకు వాటర్ రైడ్స్ ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ హియర్. బట్ యా టైం ఆల్రెడీ 10-15 అయిపోయింది అండ్ మాకు 11కి చెక్అవుట్. సో మాకు ఎక్కువ టైం లేదు కాబట్టి మేము కొంచెం సేపు అలా ఫన్ చేసేసి వి ఆర్ మూవింగ్. అండ్ జనాలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు. సో యా మేము ఒకటేసారి ఫ్రెష్ అయిపోయిన తర్వాత దెన్ ఐ విల్ సీ యూ గైస్. సో యా ఎగ్జాక్ట్లీ 11 అయింది. యాక్చువల్గా మేము ఆ స్పెక్స్ స్కూల్ దగ్గరే మర్చిపోయాం. సో లోపలికి వెళ్ళాం, ఫ్రెష్ అయిపోయాం, స్పెక్స్ అని ఎత్తుకుంటే మళ్ళీ పూల్ దగ్గర ఉంది అని గుర్తొచ్చింది. సో మై హస్బెండ్ వెంట్ టు ఆఫీస్ రూమ్ టు కంప్లీట్ ద చెక్అవుట్ ఫార్మాలిటీస్ అండ్ నేనైతే స్పెక్స్ కలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు చెక్అవుట్ అయిపోయాక కొన్ని పిక్చర్స్ తీసుకొని దెన్ విల్ మూవ్ అవుట్. అండ్ మ్యాక్సిమం నేను తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేయాలా లేదా అనే చూస్తాను, బికాజ్ ఇప్పటికే ఈ బ్లాగ్ చాలా పెద్దగా అయిపోయిందేమో అనిపిస్తుంది. సో లెట్స్ గో. నేను అడిగింది ఏంటి అంటే ఐ మీన్ సీజన్స్ ప్రకారం ఏమన్నా చేంజ్ అవుతుందా ప్రైజెస్ అని చెప్పి. బట్ దే సెడ్ త్రూ అవుట్ ద సీజన్ ఏ సీజన్లో అయినా వాళ్ళకి సేమ్ ప్రైజెస్ ఉన్నాయంట. బట్ వీళ్ళ వెబ్సైట్ నుంచి వెళ్తే కనుక మనకి 15% డిస్కౌంట్ ఉంటుంది. మేక్ మై ట్రిప్ ఆర్ ఇలాంటి వెబ్సైట్స్ ఏమైనా థర్డ్ పార్టీ సైట్స్ ఉంటే కనుక మనకి డిస్కౌంట్ ఏమీ ఉండదు. బట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మాత్రం వీళ్ళు 15% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు. బట్ న్యూ ఇయర్ ఆ టైంలో మాత్రం డిస్కౌంట్ ఉండదంట. సో ఫుల్ ప్రైస్ మనం పే చేయాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్ డెఫినెట్లీ ఇఫ్ యు ఆర్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ ఐ డెఫినెట్లీ recommend this resort if you haven't visited. చాలా చాలా బాగుంది. మీరు విత్ ఫ్యామిలీ రావచ్చు, విత్ ఫ్రెండ్స్ రావచ్చు, ఆర్ యూనో జస్ట్ కపుల్ మాలాగా కూడా రావచ్చు. ఇట్స్ బ్యూటిఫుల్. మీరు వకేషన్కి రావాలి అనుకుంటే కూడా మీరు రావచ్చు. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, స్పెషలీ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఎనీ క్రియేటివ్ ఫీల్డ్స్ and you want to let out your creative juices out.
బెస్ట్ ప్లేస్. సో నేను ఇక్కడతో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మేము బయటికి వెళ్దాము అని అనుకుంటున్నాం, బట్ వీ స్టిల్ హ్యావెంట్ ఫిగర్డ్ అవుట్ వేర్ వీ విల్ గో. బట్ ఇప్పటికే నాకు తెలిసి ఈ వ్లాగ్ చాలా లెంత్ అయిపోయి ఉంటుంది. సో ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ అవర్ స్టే. అండ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అండ్ ఇప్పటిదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ విత్ దట్ సబ్స్క్రైబ్ బటన్. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, take care. Bye bye.